మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్ తెలియజేసుకుంటున్నాను. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కొరకు సిలువపై యాగమయ్యాడు కదా, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒక నిమిషం జ్ఞాపకం చేసుకోండి. సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాట సమాప్తమైనది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడవలసిన విషయం ఏంటంటే సమాప్తమైనది అని మాట్లాడుతున్నాడు. ఆయన సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట చూసుకుంటుంటే 6వ మాట సమాప్తమైనది అని. ఆ సమాప్తమైనది అని దేవుడు ఎందుకు చెప్పాడు అని మనం ఆలోచించుకుంటే గనక ఆయన చెప్పిన విషయం ఏంటంటే సమాప్తమైనది అనే దానికి అర్థం ఏంటంటే ఆయన వచ్చిన పని పూర్తయిందని అర్థం అనమాట. అది ఒక గొప్ప కేక. అది ఒక మనల్ని బంధింపబడిన మనం పాపంలో ఉన్న మనల్ని విడుదల పొందడానికి ఆయన సమాప్తమైనది అని చెప్పాడనమాట. జ్ఞాపకం చేసుకోండి, సమాప్తమైనది అనే దానికి అర్థం ఏంటంటే విజయపు కేక, ఒక విజయం కేక. అంటే ఆయన ఈ భూమి మీదకి దేనికోసం వచ్చాడో దాన్ని సమాప్తం చేశాడు. ఆయన సిలువలో యాగమయ్యాడు కాబట్టి సమాప్తమైనది అనే మాట దేవుడు సిలువలో పలికాడు. అందునిమిత్తమే ప్రభు మాట్లాడుతున్నాడు. సమాప్తమైనది అనే దానికి మనకు గొప్ప విజయము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆయన సిలువ మరణం ద్వారా, ఆయన చేసిన గొప్ప పరిచర్య ద్వారా, ఆయన సిలువలో మరణం అవటం ద్వారా మనకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ విజయపు కేకే సమాప్తమైనది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు నేను కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సమాప్తమైనది అంటే దేవుడు భూమి మీదకి వచ్చిన, యేసుప్రభు భూమి మీదకి వచ్చిన పని పూర్తయినది అని అర్థం అన్నమాట. ఆయన మన పాపాల నిమిత్తం సిలువేయబడి చనిపోవాలి కాబట్టి ఈరోజు చనిపోవడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు, మరణించాడు. అందుకే సమాప్తమైనది అని దేవుడు సిలువలో పలికిన మాట. ఈ మాటను బట్టి మనకు ఒక విజయం వచ్చిందని, మన పాపాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడని మనం అందరం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క రోజున మనం ప్రార్థనతో గడపాలని, ఈ రోజంతా మనం ఉపవాసంతో ఉండి ప్రార్థించి దేవుని మహింపరచాలని, మనల్ని ఈ యొక్క బంధకాల నుంచి విడిపించిన మన యేసయ్యని, మన పాపంలోంచి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మహింపరిచేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనందరం కూడా ఈ రోజంతా మందిరాల్లో ఉండి ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.